తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదలైన పరిస్థితి. కొన్ని సంస్థలేమో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉందని కొన్ని సంస్థలు చెప్తే, మరికొన్ని సంస్థలేమో ఖచ్చితంగా వైసీపీయే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్పింది. సో ఇక్కడ 50-50గా మనం భావించవచ్చు. ఎవరు కూడా 175కి 175 అన్న లెక్కలు ఎవరు చెప్పలేని పరిస్థితి. సో మీ అంచనా ఏంటి? ఏపీలో రేపు జూన్ 4న ఏం జరిగే అవకాశం ఉంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? మీ యొక్క పొలిటికల్ ప్రిడిక్షన్ ఏంటి? ఆ పొలిటికల్ ప్రొడిక్షన్ మనం గ్రౌండ్ రియాలిటీలో మన ఛానల్లో చెప్పాము. మన పొలిటికల్ దాంట్లో ఏ మార్పు లేదు. ఓకే. ఇప్పుడు వచ్చిన ఇవన్నీ కూడా పోస్ట్ పోల్ దీంట్లో కొన్ని మాటలు, కొన్ని రూమర్స్, కొన్ని కామెడీలు, కొంతమంది నేను కూడా కొంతమంది అడిగినప్పుడు 50 ఓట్లు వేసేసామంటాం, కొంతమంది చెప్పడం 50 దొంగ ఓట్లు వేసామని. ఇవన్నీ ప్రాక్టికల్గా పాసిబుల్ కానీ మెహర్బానీకి చెప్పుకుంటారు. అట్లా పోలీసులు ఓటింగ్ టైంలో పోలీసులు యాంటీ వైఎస్ఆర్సీపీకి చేశారు బాగా. పోలీసులు ఈవెన్ ఎలక్షన్ వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కొంచెం వీళ్ళకి యాంటీగానే పనిచేశారు. అది ఒక కారణంగా ఇవన్నీ క్రియేట్ అవ్వడానికి. ఏదేమైనా ఒక 5-10 సీట్లు తేడా, మనం 110 నుంచి 115 నుంచి 125 అన్నాం. అందులో 5-10 సీట్లు తేడా తప్పితే అధికారం చేపట్టేది డెఫినెట్గా. ఎందుకంటే మనం గ్రౌండ్ రియాలిటీలో కలెక్ట్ చేసాం. అక్కడ ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ ఒపీనియన్ స్ట్రాంగ్ ప్రకారం ఓటింగ్ ప్యాటర్న్ కూడా చూసాం. ఓటింగ్ ప్యాటర్న్ కూడా ముసలోళ్ళు, ముతకోళ్ళు, కుంటోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు తెలుగుదేశం కోసం రారు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ పెన్షన్ తీసేస్తామన్నారు, వాళ్ళు వాలంటరీ సిస్టమ్ వాళ్ళే బాధ కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు. కాపాడుకోకపోతే ఎక్కడైనా మనం పొరపాటు జరిగితే కూటమి వచ్చిందంటే మనకు పెన్షన్ లేకపోతే మనం మళ్ళీ గత రోజులాగా క్యూలైన్ ఉంచోవాలి. ఇప్పుడు మన ఇంటికి వచ్చి అందుకని ముసలోళ్ళు, ముతకోళ్ళు పరిగెత్తుకొచ్చారు. సో అక్కడికి వచ్చి వాళ్ళు ఓటు వేరే వేస్తారంటానికి లేదు. వీళ్ళు నేషనల్ ఛానల్స్ కూడా 14 ఎంపీ సీట్లు అంటున్నారు. మిగతాది వాళ్ళకి ఇచ్చారు. సరే 14 అంటే ఒక ఎంపీ సీటు 7 కాన్స్టిట్యూన్సీలు, ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ. 14 ఏళ్ళు ఎంత? 98 అలా అయినా వస్తున్నాయి. సో ఇక్కడ కాకపోతే బిల్డప్ కొన్ని పెయిడ్, కొన్ని ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న ఛానల్స్ వేరు. ఎవరు పడితే వాడు ఇప్పుడు 250 శాంపుల్స్ తీసేసి 250 శాంపుల్స్లో ఏం తీస్తారా, ఏం చెప్పగలరు? మినిమం ఒక కాన్స్టిట్యున్సీకి 500 నుంచి 600 శాంపుల్స్ తీస్తే సమగ్రమైన రిపోర్ట్ వస్తుంది. అంతేగాని 200 తీసి నేను కనపడ్డ వాళ్ళు 2 అడిగి మిగతాది మిగతా వీళ్ళలాగానే అనుకుంటాం కాదు కదా. 250 శాంపుల్స్లో ఏమీ రాదు. మొన్న ఎవరు చెప్తారు 200 శాంపుల్స్ తీసావంటే 200 శాంపుల్స్. 200 శాంపుల్స్లో నువ్వు ఇచ్చేది యాక్యురేషన్ ఎక్కడ వస్తుంది? సో ఇదంతా ఉన్న ఒక బెట్టింగ్ వాళ్ళకి ఈ 2 రోజులు ఇవన్నీ రావడానికి కూడా బెట్టింగ్ మాఫియా వాళ్ళు ఆ బెట్టింగ్ కోసమని ఇలాంటి ఒక పెట్టడం, దాని మీద పెరుగుతుంది. అంత చెప్తే దీంట్లో నేను 4వ తారీఖు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టే ఆయన మస్తాన్, అవును, ఆయన అదే చెప్పాడు. మస్తాన్ చెప్పింది కూడా ఆయన 104 అన్నాడు, మనం 115 నుంచి అన్నాం. సో 10 సీట్లు అటు ఇటు తేడా తప్పితే ఆయన 600 పైచీలకు శాంపుల్స్ తీశాడు ఒక్కొక్కసారికి. మొత్తం అంటే 1,00,000 పైన శాంపుల్స్ తీశాడు. అది నిర్దిష్టమైన విధానం. అందుకనే ఆయన క్రెడిబిలిటీ ఉంది. ఆయన పోయినసారి చెప్పినప్పుడు కానీ ఏం చెప్పినా పక్కాగా అయింది. ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు చెప్పేది వేరును, ఎవడు పడితే వాడు సర్వే ఇచ్చేయటం అనేది. చాలామంది సర్వేలు మొన్న వచ్చే సర్వే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే చాలా అసలు ఏ క్రెడిబిలిటీ లేని వాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు చూస్తే. కాకపోతే ఒకటి 175 అనేది మనమే ఎలక్షన్ అప్పుడు చూస్తే 175 అనేది ఆయన ఒక మైండ్ గేమ్ కోసం అన్నాడు తప్పితే అది 175 ఇంతవరకు చరిత్రలో లేదు. మన రాష్ట్రమే కాదు, దేశంలోనే ఏ పార్టీకి కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఒక మొత్తం అన్ని సీట్లు ఒకే పార్టీకి రావడం ఎప్పుడూ లేదు. అది జరగదు కూడా, అది అసంభవం కూడా. సో అది 175 ఒక మైండ్ గేమ్. అంటే ఆ స్థాయిలో మనం ఉన్నాము అనే జనాల్ని, ఓటర్స్ని
ఇచ్చేయటం కోసం అది వాడిన మాట తప్పి 175 రాదని మనమే చెప్పేసి అప్పుడే. ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి రాదనే మాట నాకైతే పరిపూర్ణంగా, ఎందుకు మనం శాస్త్రీయంగా చేసిందిను ఏదో ఒకటి కాళిదాస్ కవిత కొంత నా పైతే కొంత అంటే ఏదో ఒక 4 తీసేయడం శాంపిల్స్, దాని మీద మన ఐడియాని కలిపి చెప్పడం అనేది ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఆరామస్థాన్ కూడా మంత్రులందరూ ఓడిపోతారని చెప్తున్నారుగా. మంత్రులందరూ ఓడిపోతారు, రోజా కానీ, కొడాలి నాని కానీ, విజయసాయి రెడ్డి కానీ, విడుదల రజనీ కానీ. విడుదల రజనీ టఫ్ అన్నాడు ఆయన, ఓడిపోతారంలో. రోజా రోజా పోయే అవకాశం ఉంది. మనం కూడా అంబటి రాంబాబు. మన అంబటి రాంబాబు మనం చెప్పి అవన్నీ మనం కుప్పం ఫైట్ అన్నాం, కుప్పం ఫైట్ కానీ గెలుస్తాడు అంటున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఫైట్ అగ్ని పరీక్ష అన్నాం కానీ గెలుస్తాడు అంటున్నాడు ఆయన. సో ఓకే, ఆఖరి నిమిషాలు ఏమైందంటే ఓటింగ్ ప్యాటర్న్ మనం తీసినప్పుడు వారం క్రితం మనం తీసింది ఎన్నికలకు ముందు. ఓటింగ్ టయానికి ఏమైందంటే కొన్ని మార్పులు జరిగాయి. ఏం మార్పులు జరిగినాయి? ఈ పవన్ కళ్యాణ్ దేహి అని మిమ్మల్ని అర్థిస్తున్నాను, నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి అని ఆ బతిమాలుకుంటాం అనేది కొంచెం ప్రజల్లో సింపతి వచ్చింది. అయ్యో పాపం అంత పెద్ద హీరో మనని బతిమాలుకుంటున్నాడు, అంతగా ప్రాధేయపడతా ఉంటే మనం వేయకపోతే ఎట్లా అనే ఒక సింపతి ఆయనకి వర్కౌట్ అయింది. అందుకనే మనం 13-15 వేల ఓట్లలో గీతగా ఎవరు గెలిచినా 13-15 ఓట్లు అంటున్నాం. అంతకన్నా రావు, 15 ఓట్లు, 15,000 అంతకు మించి రావని. కానీ ఆయన చెప్పడం కొంచెం ఎక్కువ చెప్తున్నాడు. లెట్ అస్ సీ. ఆయన కూడా తప్పినవి ఉన్నాయి, కానీ 85-90% కరెక్ట్ మస్తానరావు. అలాగే 90% కరెక్ట్ ఉన్న వాళ్ళు చెప్పినన్ని వైసీపీ అని చెప్తున్నారు. అంటే క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళందరూ చెప్తూ వైసీపీనే. కాకపోతే ఒక 5-10 తేడా, ఒకళ్ళు 110 అనొచ్చు, ఒకళ్ళు 105 అనొచ్చు, ఒకళ్ళు 120 అనొచ్చు, కానీ మేజర్ వైసీపీలో వస్తుందన్నారు. చూద్దాం. ఇప్పుడు ఏపీలో ఒక సర్వే సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి అదేంటంటే, ఎగ్జిట్ పోల్ కూడా నిన్న మనం చూసాము. కేకే ఎగ్జిట్ పోల్లో గతంలో 2019లో ఆయన వైసీపీకి 151 సీట్లు వస్తాయని చెప్పారు, కానీ అందరూ నవ్వారు. కానీ అదే జరిగింది. ఇప్పుడు అదే సీట్లు టీడీపీకి కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మీరు నమ్ముతారా 151 సీట్లు అంటే టీడీపీ కూటమికి? నేను నమ్మను. ఎందుకంటే అనేక నెగిటివ్స్లో ప్రజలు అంత నిన్నటిదాకా అలా మాట్లాడి బూత్కి వెళ్ళినప్పుడు ఓటు ఇలా మారుస్తారా? ఎందుకంటే వాళ్ళు కూటమిని అంగీకరించాలా. బీజేపీ వల్ల చంద్రబాబుకి ఏ ప్రయోజనం లేదు, ఆయన బీజేపీ కలుపుకుంది. బీజేపీలో కలవటం వల్ల ఆయనకి ప్రయోజనం, ఓట్ల శాతం తగ్గిన ఇతరత్ర ప్రయోజనం ఉంది చేరాడు తప్పితే రాష్ట్రం కోసం అనేది ప్రజలు నమ్మట్లా. ఈ కూటమి మీదే వాళ్ళకి ఒక చాలామంది కాపుల్లో కూడా చంద్రబాబుతో కలవటంతో కాపుల్లో కూడా తేడా ఉంది అని మన స్టడీలో ఉంది. మరి వీళ్ళన్నీ కూడా ఆఖరి నిమిషంలో మరి ఇవన్నీ పక్కన పెట్టేసేసి కూటమిని ఏమి చూసి ఈ ఆఖరి వారం రోజుల్లో కూటమి మీద ఎలాంటి ఏ ప్రభావం వాళ్ళని పెద్దగా ఉన్నతం చేసింది ఏమీ లేదు. సో కనుక ఇది ఒక ఊహాజనితమని అనుకుంటున్నాను. ఊహాజనితం ఆ నాడి కరెక్ట్గా పట్టుకోలేక ఊహాజనితంగా ఆయన యొక్క ఊహాజనితం చేసింది అనుకుంటున్నాను.